ఈరోజు అమెజాన్ అంటే మనందరికీ తెలుసు. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీలలో ఒకటి. ఒక మహాశక్తి. అయితే దాని ప్రయాణం మొదట్లో అస్సలు ఇలా లేదు. అదొక చిన్న గ్యారేజ్లో ఎన్నో టెక్నికల్ సమస్యలతో గందరగోళం మధ్య మొదలైంది. ఒకానొక దశలో పూర్తిగా ఫెయిల్ అయిపోతుంది అనుకున్న కంపెనీ ఈరోజు ఈ స్థాయికి ఎలా వచ్చింది? ఆ అగ్నిపరీక్షల కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తేడా చూడండి. అప్పటికి ఇప్పటికీ ఎంత మార్పు. ఒకవైపేమో 1975లో ఒక గ్యారేజ్లో మొదలైన చిన్న స్టార్టప్, మరోవైపు ప్రపంచ వాణిజ్య రూపురేఖల్నే మార్చేసిన ఒక పెద్ద సామ్రాజ్యం. కాని ఈ గ్యారేజ్ నుంచి ఈ స్థాయికి రావడం వెనుక ఉన్న కథ మామూలుది కాదు. అది బతకడం కోసం చేసిన ఒక పెద్ద పోరాటం. మరి ఆ పోరాటంలో వాళ్ళెదుర్కొన్న మొదటి శత్రువెవరో తెలుసా? బయటివాళ్లు కాదు, వాళ్లు తయారు చేసుకున్న టెక్నాలజీనే. అవును, కరెక్ట్గా విన్నారు. వాళ్ల మొదటి అతిపెద్ద ఛాలెంజ్ వాళ్ల సొంత వెబ్సైటే. మనకు పైకి కనిపించే ఆ ఆన్లైన్ స్టోర్ వెనుక అదొక టెక్నికల్ నైట్మేర్. అసలు కంపెనీకి పేరు రాకముందే ఉన్న పరువు మొత్తం పోయేలా చేశాయి ఆ బగ్స్. ఒక్కసారి ఆలోచించండి. అప్పుడప్పుడే 10-20 మంది కస్టమర్లొస్తున్నారు. కాని వాళ్ళొచ్చిన ప్రతిసారి సర్వర్లు హ్యాంగ్ అయిపోతున్నాయి. ఒక పేజీ ఓపెన్ అవ్వాలంటే కొన్నిసార్లు నిమిషాలు పట్టేది. ఇక ఆర్డర్ ప్లేస్ చేశాక ఎర్రర్ అని వస్తే ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందో కదా. ఇలా ఉంటే కొత్తగా వచ్చిన కస్టమర్లు మళ్ళీ వస్తారా? అస్సలు రారు. కంపెనీ భవిష్యత్తే ప్రశ్నార్థకంలో పడిపోయింది. సరే, ఈ నెమ్మదైన వెబ్సైట్తో ఎలాగులా కష్టపడి ఆర్డర్ పెట్టారనుకుందాం. అప్పుడు అసలు కథ మొదలయ్యేది. వాళ్ల ఆర్డర్ సిస్టమ్ ఒక పెద్ద జోక్ అన్నమాట. ఒకే పుస్తకానికి 2 సార్లు డబ్బులు కట్టయ్యేవి. ఒక్కోసారి డబుల్ పుస్తకాలు డెలివరీ అయిపోయేవి. అన్నింటికన్నా దారుణమేంటంటే షాపింగ్ కార్ట్లో పెట్టుకున్న ఐటమ్స్ ఉన్నట్టుండి మాయమైపోయేవి. అప్పట్లో ఒక కస్టమర్ అన్న మాటేది, బహుశా ఈ వెబ్సైట్ నమ్మదగినది కాదేమో. చూసారా, ఈ ఒక్క మాట చాలు మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోడానికి. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిసి ఒక్కదాన్ని మాత్రం గట్టిగా దెబ్బతీశాయి. అదే నమ్మకం. మరి ఆన్లైన్ బిజినెస్లో నమ్మకం లేకపోతే ఇంకేముంటుంది చెప్పండి? ఇక్కడే అసలు ట్విస్ట్. వాళ్లు మెల్లమెల్లగా ఈ టెక్నికల్ బగ్స్ అన్నిటినీ ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. కానీ వాళ్ల సక్సెసే వాళ్లకి కొత్త శత్రువుగా మారింది. ఆర్డర్లు పెరగడం మొదలైంది. ఈసారి సమస్య ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో, అంటే బయటి ప్రపంచంలో మొదలైంది. వాళ్ల గ్రోత్ ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి. 1995లో రోజుకి కేవలం 10-20 మంది విజిటర్స్. చాలా సింపుల్ స్టార్ట్. అలాంటిది కేవలం ఒక్క ఏడాదిలో 1996 వచ్చేసరికి ఏకంగా 180,000 మంది కస్టమర్లు. గ్రోత్ మొదలైంది. ఇక 1997 కల్లా ఏకంగా 10 లక్షలు మిలియన్ యూజర్స్. అద్భుతం కదా. కాని ఈ సక్సెస్ వాళ్లకి సంతోషాన్ని కాదు, ఒక పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది. ఆ కొత్త తలనొప్పి ఇదే. ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవడం వరకు ఓకే, కానీ దాన్ని ప్యాక్ చేసి డెలివరీ చేయడమెలా అదే వాళ్లకు తెలీలేదు. ఎందుకంటే వాళ్ల దగ్గర అసలు గిడ్డంగుల్లేవు, సరిపడా స్టాఫ్ లేరు. ఒక్కో డెలివరీకి 2-4 వారాలు పట్టేది. కొన్నిసార్లు తప్పుడు పుస్తకాలు పంపించేవాళ్లు. ప్యాకేజింగ్ అంతా చిరిగిపోయేది. అంటే వాళ్ల ఆన్లైన్ కళ ఆఫ్లైన్ రియాలిటీ ముందు నిలబడలేకపోయింది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందంటే ఒకసారి ఊహించుకోండి. ఒక హాలిడే సీజన్లో ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడు కంపెనీ ఫౌండర్, సాక్షాత్తు జెఫ్ బెజోస్, స్వయంగా కింద మోకాళ్లమీద కూర్చుని తన టీంతో పాటు పుస్తకాలు ప్యాక్ చేస్తున్నాడు. అంటే కంపెనీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన పరిస్థితి. సరే, టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ ఇవే సరిపోవన్నట్టు మూడో సమస్య వచ్చిపడింది. అప్పటికే మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీల కన్ను అమెజాన్ మీద పడింది. వాళ్ల దృష్టిలో అమెజాన్ ఇక చిన్న స్టార్టప్ కాదు, ఒక ప్రమాదకారి. అంతే, వాళ్లమీద కేసుల వర్షం కురిపించడం మొదలుపెట్టారు. ఈ న్యాయ పోరాటం ఒకరిద్దరితో కాదు, ఒకరి తర్వాత ఒకరు అన్ని వైపుల నుంచి దాడి చేశారు. బార్డ్స్ అండ్ నోబెల్, వాల్మార్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రత్యర్థులు, పబ్లిషర్లు, పేటెంట్ ఉన్నవాళ్లు, ఇలా అందరూ కలిసి అమెజాన్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూశారు. మొట్టమొదటి దెబ్బ వాళ్లకి పెద్ద ప్రత్యర్థి అయిన బార్న్స్ అండ్ నోబెల్ నుంచి తగిలింది. అమెజాన్ తమను తాను భూమిపై అతిపెద్ద పుస్తకాల దుకాణం అని పిలుచుకునేది. అది ఫేక్ అడ్వర్టైజింగ్ అని, అబద్ధం చెప్తున్నారని వాళ్లు కేసు వేశారు. అది అమెజాన్కొచ్చిన ఫస్ట్ వార్నింగ్ అన్నమాట. కానీ వాల్మార్ట్ చేసిన దాడి ఇంకా సీరియస్. ఏకంగా వాణిజ్య రహస్యాలను దొంగిలించారని ఆరోపించింది.
తమ దగ్గర పనిచేసిన వాళ్ళని అమెజాన్ హైర్ చేసుకుని తమ లాజిస్టిక్స్ సీక్రెట్స్ అన్నిటినీ కాపీ కొట్టిందని కేసు పెట్టింది. ఇదేదో స్లోగన్ గొడవ కాదు, ఇది కార్పొరేట్ గూఢచర్య ఆరోపణ. అందుకే అమెజాన్ ఈ కేసును కోర్టు బయటే రాజీ చేసుకోవాల్సొచ్చింది. ఈ దాడులు ఇక్కడితో ఆగిపోలేదు. పుస్తకాలను ఆన్లైన్లో కొంచెం చదివే అవకాశమిస్తే పబ్లిషర్లు కాపీరైట్ కేసు పెట్టారు. వాళ్లు కనిపెట్టిన వన్ క్లిక్ బయింగ్ ఫీచర్ మీద వేరే కంపెనీలు పేటెంట్ గొడవలు మొదలుపెట్టాయి. సింపుల్గా చెప్పాలంటే వాళ్లు వేసిన ప్రతి కొత్త అడుగు ఒక కొత్త లీగల్ సమస్యని తెచ్చిపెట్టింది. ఒకవైపు టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఇంకోవైపు లాజిస్టిక్స్లో గందరగోళం, మరోవైపు పెద్ద పెద్ద కంపెనీల నుంచి లీగల్ దాడులు. ఇంత జరుగుతుంటే అమెజాన్ ఎలా బతికి బట్టగట్టింది? బతకడమే కాదు, ఈరోజు ప్రపంచంలోనే ఒక పెద్ద శక్తిగా ఎలా ఎదిగింది? ఇన్ని సమస్యలున్నప్పుడు అమెజాన్ ఎలా సర్వైవ్ అయింది? ఇదే అసలు ప్రశ్న. దీనికి సమాధానం వాళ్లు వాడిన ఏదో మ్యాజిక్లో లేదు. అది వాళ్ల కంపెనీ డిఎన్ఏలోనే ఉంది, వాళ్ల ఆలోచన విధానంలోనే ఉంది. వాళ్ల ఫిలాసఫీ చాలా సింపుల్. వాళ్లు ఫాలో అయినవి ముఖ్యంగా 3 విషయాలు. మొదటిది, వచ్చిన ప్రతి సమస్యను ఒక అవకాశంగా చూశారు. సర్వర్ క్రాష్ అయిందా? అయ్యో అని బాధపడలేదు. ఎందుకు క్రాష్ అయింది, దీన్ని ఇంకా బెటర్గా ఎలా కట్టాలి అని ఆలోచించారు. రెండోది, వాళ్లకి కస్టమర్ ఎక్స్పీరియన్స్ కంటే ఏది ముఖ్యం కాదు. ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా వాళ్లడుకునే ప్రశ్న ఒక్కటే, దీనివల్ల కస్టమర్కి మంచి జరుగుతుందా? ఇక మూడోది, స్పీడ్, సింప్లిసిటీ ఇంకా ట్రస్ట్. ఈ మూడింటి మీదే వాళ్ల బిజినెస్ని కట్టారు. దీన్నే కస్టమర్ సెంట్రిసిటీ అంటారు. ఈ రోజుల్లో ఈ పదం చాలా కామన్గా వింటాం. కాని అప్పటి అమెజాన్కి ఇది బతకడానికున్న ఒకే దారి. ఫర్ ఎగ్జాంపుల్, డబుల్ ఆర్డర్స్ వచ్చాయని కస్టమర్లు కంప్లైంట్ చేస్తే వాళ్లు సింపుల్గా సారీ చెప్పి వదిలేలేదు. అసలు ఈ సమస్య మళ్ళీ ఎవ్వరికీ రాకుండా సిస్టమ్ని ఎలా బాగుచేయాలి అని దానిమీద పనిచేశారు. ఆ పట్టుదలే, ఆ కమిట్మెంటే మొదట్లో విసుకున్న కస్టమర్లనే ఆ తర్వాత కంపెనీకి పెద్ద ఫ్యాన్స్గా మార్చేసింది. సో ఫైనల్గా అమెజాన్ కథ మనకు చెప్పేది ఒక్కటే, ఇది కేవలం ఒక కంపెనీ సక్సెస్ స్టోరీ కాదు. ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి సంక్షోభాన్నైనా ఒక అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో చెప్పే ఒక గ్రేట్ లెసన్. ఈ కథ విన్నాక మనందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే, మన పనిలోగాని, మన లైఫ్లోగాని ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యేంటి? మరి దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఎలా వాడుకోవచ్చు?